మంచి మార్గాలను ఎవరు చెప్పినా వినాలి, కానీ రెండు మార్గాలను సొంతవారు చెప్పినా వినకూడదు. గుర్తుంచుకోండి. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. కానీ చెడ్డ పనులు చేస్తూ నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా ఏదో ఒకరోజు పతనం మాత్రం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం ఎంతో గొప్పది. అర్థమైందనుకుంటా. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సి ఉంటుంది. మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకి చెడు. నువ్వు చేసే పుణ్యాలను నువ్వు మర్చిపోయినా ఆ భగవంతుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు చేసే పాపాలను ఆ భగవంతుడు మర్చిపోయినా కర్మం మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. గుర్తుంచుకోండి. కోపంతో ఏమి సాధించలేవు. అయినా వారిని కానీ వారుగా చేసుకోవడం తప్ప గర్వంతో కూడా ఏమి సాధించలేవు. అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. తప్పు మనది కానప్పుడు ఎవ్వరికి తల వంచాల్సిన పని లేదు. కానీ తప్పు మనదైతే మాత్రం క్షమాపణ చెప్పడానికి వయసుతో నిమిత్తం లేదు. అర్థమైందనుకుంటా. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మనం మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం చెప్పాలి. గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుందా అంటే అది ముమ్మాటికి మూఢనమ్మకమే. ఎవరు చేసిన కర్మ పాపం లేదా పుణ్యం వాడు ఒంటరిగా సొంతం అనుభవించక తప్పదు. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి సంక్రమిస్తుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు. అబద్ధం, ఇంకా కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ కూడా సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. ఒక స్త్రీని వివాహమైన తర్వాత తల్లిదండ్రులు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలంటుంది. పిల్లలు కావాలా, నేను కావాలా అంటే భర్తే కావాలనుకుంటుంది. కానీ భర్తలకు మాత్రం వీళ్ళిద్దరి తర్వాత భార్య ఉండాలనుకుంటారు. అవునా? ఈ జీవితం దేనిపైన నడుస్తుంది? ధనం పైన, వైభవం పైన, శ్వాస పైన కాదు. ఈ జీవితం విశ్వాసంపై నడుస్తుంది. విశ్వాసం అంటే మన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ విశ్వాసం పోతుందో అప్పుడు మనుషుల మనస్సులు విరిగిపోతాయి. దాని తర్వాత వారు ఏమి చెయ్యలేరు. అప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి? 3 పనులు మీరు చేయాల్సి ఉంటుంది. మొదటిది ప్రేమ. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? మీరు ఎవరిని ప్రేమిస్తారు? కారణం ఏదైనా కానీ క్షమించమని అడగడంలో ఏమాత్రం సంకోచించకూడదు. ఇక రెండవది విశ్వాసం. ఎవరి అయితే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి యొక్క నమ్మకాన్ని ఎప్పుడు చెప్పకూడదు. ఇక మూడవది తోడు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వారి తోడు మీతో ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారో వారి దగ్గర మీరు ఎప్పుడు ఏది దాచిపెట్టకూడదు. ఈ 3 కార్యాలు చెయ్యండి. అప్పుడు జీవితంలో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకోండి. నేను మానవ రూపంలో జన్మించాను. అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు కూడా తనకి నేను సహాయం చెయ్యాలి అని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అందరికీ సహాయాన్ని చెయ్యలేను, కానీ నేను తప్పకుండా నేర్పించగలను. జ్ఞానాన్ని ప్రదానం చేయగలను. ఎలాంటి జ్ఞానం అంటే
దాని ఆధారంతో మనిషి ఏదైతే చెయ్యాలి అనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా చెయ్యగలడు. అది మంచి కార్యమైతే గనుక ఎప్పుడైతే అసురుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధపెట్టినప్పుడు నేను ఎవరి సహాయము కోరలేదు. నేను అక్కడే నిల్చున్నాను. అలాగే నేను తనని ఎదిరించాను. నేనొక చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఏమిటంటే అక్కడ నేను ఒక్కడినే ఉన్నానా? అస్సలు కాదు. నాతో పాటు చాలామంది గోకుల వాసులు, అలాగే చాలామంది బారాసన వాసులు ఉన్నారు. మేమందరం మా చేతుల్లో ఒక అస్త్రాన్ని తీసుకున్నాం. దాని మనోబలం అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి. మహాభారతంలో నేను కేవలం గురువుని, నేను కేవలం నేర్పించాను. లక్ష్య సారకుడు అర్జునుడు. యుద్ధంలో పోరాడింది అర్జునుడే, యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే. నేను కేవలం నేర్పించగలనంతే. చివర్లో మీరు కేవలం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈశ్వరుడు అన్నీ చెయ్యడు అని చెయ్యడమే మీ పని. ఈశ్వరుడు కేవలం ఆశీస్సులు మాత్రమే ఇవ్వగలడు. ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అయితే మీ లక్ష్య మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి. చైతన్యంతో, వివేకంతో, మీ మనస్సాక్షితో పాటు మీ కలలు ఏవైనా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. గుర్తుంచుకోండి. నీకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నవ్వుతూ సమాధానం చెప్పు. సమయం బాగుంటే అందరూ నీ వాళ్ళే, లేదంటే ఎవరూ లేనట్టే. నీకు బరువు అనిపించిన, బాధ అనిపించిన సమయంతో పాటు ముందుకు కదలాల్సింది. ఇక్కడ నలగవలసింది, నడవవలసింది, నేర్చుకోవలసింది నీకు నువ్వు మాత్రమే. ధైర్యంగా ఉండండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.